బాక్సాఫీస్ దగ్గర ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో భారీ లెవెల్లో భారీ బడ్జెట్ తో రూపొందిన విరాట్ కర్ణ నటించిన నాగబంధం సినిమా ఆల్మోస్ట్ 100 కోట్ల బడ్జెట్ తో రూపొందగా భారీ లెవెల్లో ఆడియన్స్ ముందుకు పాన్ ఇండియా రేంజ్ లో వచ్చిన ఈ సినిమా విజువల్స్ పరంగా ఎక్సలెంట్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నా కూడా కథను డీల్ చేసిన విధానం టేకింగ్ మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ ని ఆడియన్స్ నుండి దక్కించుకుంది. ఓవరాల్ గా ఇంపాక్ట్ బాక్సాఫీస్ పై పడి ఓవర్సీస్ లో అనుకున్న రేంజ్ లో ఆశించిన ఓపెనింగ్స్ ని రాబట్టలేకపోయిన ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 1.6 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా వరల్డ్ వైడ్ గా 2.35 కోట్ల షేర్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 3.05 కోట్ల గ్రాస్ ను 1.6 కోట్ల వరకు షేర్ అందుకోగా కర్ణాటకలో 40 లక్షలు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 55 లక్షలు, ఓవర్సీస్ లో 75 లక్షల వరకు గ్రాస్ మార్క్ ను అందుకుంది. వరల్డ్ వైడ్ గా 4.75 కోట్ల దాకా గ్రాస్ ను 2.35 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది ఈ సినిమా. వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమం 28 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా ఓవరాల్ గా డీసెంట్ ఓపెనింగ్స్ ని సాధించిన వీకెండ్ లో స్ట్రాంగ్ ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్లతో అంచనాలను మించి బిజినెస్ కు న్యాయం చేసే విధంగా కలెక్షన్లను సాధించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.